చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లేస్. మరి ఎక్కడ ఏమి అని తెలుసుకుందామో చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ డైరీ. ఈరోజు తిరుపతికి వస్తే చూడవలసిన ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ చూపిస్తాను, చూసేయండి. నాకు తెలిసి ఇప్పటికీ గెస్ట్ చేసి ఉంటారేమో, మరి నేనే చెప్పేస్తా లేట్ చేయకుండా. అదేనండి తలకోన వాటర్ ఫాల్స్, తిరుపతిలో బెస్ట్ ప్లేస్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే తిరుపతిలో ఉండదు, బట్ తిరుపతి నుంచి 1.5 అవర్ దూరంలో ఉంటుంది. బట్ తిరుపతి ట్రిప్ ప్లాన్ చేసుకున్న వారికి ఇది కంపల్సరీ స్పాట్ అండి. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, మీరు చూడండి. ఇయర్ మొత్తంలో ఎండైన ఏకైక వాటర్ ఫాల్స్ అండి ఇది. బట్ రైనీ సీజన్లో ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల క్లోజ్ చేస్తారు. టూరిస్ట్గా వచ్చిన వాళ్ళైతే అక్కడ టర్న్ చూసారు కదండి, కిందికి టెంపుల్ దగ్గరికి వెళ్ళేటట్టు అక్కడికి వెళ్ళాలి. ఏమైనా కావాలంటే అక్కడ అవైలబుల్గా ఉంటుంది. మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళే కొద్దికి ఏమీ దొరకదనమాట. ఏం కావాలన్నా ఇక్కడే తీసుకోవాలి, కింద మాత్రమే. అక్కడ శివాలయం కూడా ఉంది, చాలా బాగుంటుంది. శివాలయం అయితే చాలా బాగుంటుంది, బట్ ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ టైమింగ్స్లో మాత్రమే ఓపెన్లో ఉంటుంది, మిగిలిన టైంలో క్లోజ్లో ఉంటుందన్నమాట. ఇదేనండి టీటీడీ గెస్ట్ రూమ్స్. ఇక్కడ మోస్ట్లీ అన్ని టైమింగ్స్లో దొరుకుతుంది రూమ్స్. ఎవరికైనా కావాలంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. అదే కాకుండా హోటల్స్ ఇవి కూడా ఉన్నాయండి రూమ్స్ కోసం అయితే. మనమైతే తలకోన వాటర్ ఫాల్స్ మెయిన్ ఎంట్రన్స్లోకి వచ్చేసామండి. ఇక్కడైతే వెహికల్ బట్టి మనీ కలెక్ట్ చేస్తారు. ప్రతి వెహికల్కి కలెక్ట్ చేస్తారు, బట్ వెహికల్ బట్టి మనీ రేట్ చేంజ్ అవుతుంది. కొంచెం దూరం వెహికల్లో వచ్చాక దిగి నడవాల్సి ఉంటుంది. ఇది ట్రెక్కింగ్ పాయింట్ నుంచి వ్యూ అండి, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ చూడండి స్టెప్స్, కొంచెం దూరం స్టెప్స్ అన్ఈవెన్గా ఉంటాయి, తర్వాత అటు ఇటుగా ఉంటుందండి మట్టితో. మొత్తం స్టెప్స్ అయితే ఉండవు, బట్ చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తూ మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ మాట్లాడుతూ అలా ఎక్కుతూ ఉంటే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి వాటర్ ఎంత బాగా వస్తుందో, ఆ సౌండ్ కానీ అంతా చాలా అంటే చాలా బాగుంటుందండి. శేషాచలం అడవులు చూడండి ఎంత బాగున్నాయి, వాటర్ చూడండి ఎలా పడుతుందో. ఇలా అవ్వాలంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిందేనండి, అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. వాటర్ ఇలా కిందికి వెళ్తుందండి. కింద ఒక చిన్న చెక్ డ్యామ్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి, చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి తలకోన అని వినడమే కానీ ఎందుకు ఏమి అని ఎప్పుడో ఎవరిని అడగలేదు, కానీ ఆ డౌట్ అయితే ఉండేది. మరి ఏమి ఎందుకు అంత అడిగి తెలుసుకున్నాం ఈరోజు. ఎందుకంటే ఇది శేషాచలం తలకొన అంటండి, అందువల్ల దీన్ని తలకోన అంటారంట. అది కొన కాస్త వాడుకలోకి వచ్చి తలకోన అయ్యింది. చూసింది మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు కనిపిస్తుందండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. చిన్న చెట్ల మధ్య ఒక చిన్న దారిలా పడుతూ ఎంత అద్భుతంగా ఉందో కదా. కానీ పిల్లలతో వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈ వాటర్ అంతా కిందికి వెళ్ళి ఒక చిన్న చెక్ డ్యామ్ దాకా ఉందండి, అక్కడ ఇంకా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి అంతా. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. నచ్చినట్లయితే లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం.